మిత్రులందరికీ నమస్కారం. మన మెగా కెరీర్ గైడెన్స్ సిరీస్ లో ఈ రోజు పార్ట్ 6 లోకి చేరుకున్నాం. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, కేవలము బీటెక్ లేదా డిగ్రీ చేస్తేనే లైఫ్ సెటిల్ అవుతుందని. కానీ తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో చేతి నిండా పని నేర్చుకొని నెలకు లక్షల్లో సంపాదించే అద్భుతమైన దారి ఒకటి ఉంది. అదే ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. కేవలము బుక్స్ చదవడం కాకుండా ప్రాక్టికల్ గా ఏదైనా చేసి చూపించాలి అనుకునే వాళ్లకు ఇది ఒక గోల్డెన్ అవకాశం. అసలు ఐటీఐ అనేది ఎవరికి సెట్ అవుతుంది? మీరు క్లాస్ రూమ్ లో గంటలు కూర్చోవడం కంటే మీ ఫ్యాన్ ఆగిపోతే అది ఎందుకు తిరగడం లేదో విప్పి చూడాలనిపిస్తుందా? బైక్ ఇంజిన్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలని ఉందా? అయితే మీరు ఎంచుకోవాల్సిన దారి ఐటీఐ. చేస్తూ నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్ అనేది దీని అసలు మంత్రం. 10th క్లాస్ పూర్తి అయిన తర్వాత త్వరగా సెటిల్ అయి ఫ్యామిలీని ఆదుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మిత్రులారా, వీడియో చివరిలో ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా బీటెక్ ఎలా చేయాలో చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ జాన్ లైఫ్ లెసన్స్. మిత్రులారా, ఐటీఐలో ఉన్న ముఖ్యమైన ట్రేడ్స్ మరియు అవకాశాలు ఏమిటో చూద్దాం. ఐటీఐలో చాలా రకాల ట్రేడ్స్ ఉన్నాయి. వాటిలో డిమాండ్ ఉన్నవి కొన్ని చూద్దాం. ఎలక్ట్రీషియన్ మరియు ఫిట్టర్, వీటికి రైల్వేస్, విద్యుత్ శాఖలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. డీజిల్ మెకానిక్, ఆటోమొబైల్ రంగంలో సెటిల్ అవ్వచ్చు. కోపా, కంప్యూటర్ రంగంపై ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. వెల్డర్ అండ్ ప్లంబర్, ఎప్పుడు పని దొరికే ట్రేడ్స్ ఇవి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా అందులో ఎక్స్పర్ట్ అయితే చాలు, మీకు తిరుగుండదు. మరి ఐటీఐ తీసుకుంటే అసలు భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా చిన్న కథ ద్వారా మనం నేర్చుకుందాం. ఒక ఊరిలో రవి, కిరణ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. కిరణ్ పెద్ద డిగ్రీలు చదవాలని సిటీకి వెళ్ళాడు. రవికి మాత్రం చిన్నప్పటి నుండి ఏదైనా రిపేర్ చేయడం, మిషన్లతో ఆడడం అంటే ఇష్టం. అందుకే అతను తన ఊరికి దగ్గరలోని ఐటీఐ కాలేజీలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చేరాడు. 2 ఏళ్ళు తిరిగేసరికి రవి చేతిలో సర్టిఫికేట్తో పాటు వైరింగ్ ఎలా చేయాలి, మోటార్ ఎలా రిపేర్ చేయాలి అనే నైపుణ్యం లేదా స్కిల్ ఉంది. కిరణ్ ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. రవి వెంటనే ఒక చిన్న ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నాడు. ఖాళీ టైంలో ఊర్లో ఎవరి ఇంట్లో కరెంట్ ప్రాబ్లం వచ్చినా వెళ్ళి బాగు చేసేవాడు. కొన్ని రోజులకి ఆ ఏరియాలో పెద్ద ఫ్యాక్టరీ పడింది. రవికి ఉన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ చూసి వాళ్ళు వెంటనే అతన్ని మెయింటెనెన్స్ టెక్నీషియన్గా మంచి శాలరీతో తీసుకున్నారు. కిరణ్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతుంటే రవి అప్పటికే తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ లైఫ్లో సెటిల్ అయ్యాడు. మిత్రులారా, ఈ కథలో మనం నేర్చుకోవాలి